సాగర్ నర్మదా వేరే కాపురం గురించి నర్మదా వాళ్ళ నాన్న ప్రసాదరావు సామాన్లు తీసుకుని వస్తాడు. ఇక ధీరజ్ తిరుపతి వ్యాన్లో ఉన్న సామాన్లను దించి నర్మదా వాళ్ళ సైడ్ వేస్తారు. ఎవండోయ్ వదిన గారు, సామాన్లు దించి దించి అలసిపోయాం, కూలి వాళ్ళకి ఏమైనా టీ కాఫీలు ఇచ్చేది ఉందా అని అడుగుతాడు ధీరజ్. మీ అన్నయ్యకి టీ ఇచ్చేటంత సీన్ లేదు ధీరజ్ అని నర్మదా అనేసరికి ఇక సాగర్ తలదించుకుంటాడు. ఎరోయ్ మామ చేతిలో అల్లుడా, మీ మామ సామాన్లు ఇచ్చాడు సరే, మరి ఇంట్లో సరుకులు ఎలారా? అమ్మకి పుట్టింటి వాళ్ళు ఏం చేయలేదని తెలిసిన నీకు, వేరే కాపురం పెట్టిన తెలిసిన నీకు, కాపురానికి ఏం కావాలో తెలియకపోతే ఎలారా అని అంటాడు ధీరజ్. డబ్బులు పడేస్తానని చెప్పాను కదా, నోరు మూసుకుని ఉండు అని అంటాడు సాగర్. ఇంతలో ప్రేమ టీ తీసుకుని రావడంతో పచ్చని సంసారాన్ని విడగొట్టి మామ అల్లుళ్ళు అలసిపోయారు, వీళ్ళకు కూడా టీ ఇవ్వు అని అంటాడు ధీరజ్. ఇక తీసుకో అల్లుడు అని టీకి కూడా డబ్బులు పడేద్దాం అని అంటాడు ప్రసాదరావు. మామ చెప్పగానే టీ తీసుకుంటాడు సాగర్. నీ పేరు ప్రసాదరావు కాదు, కుటుంబాలు విడగొట్టే కలహాలరావు గారు. సామాన్లు సర్దేశం, డబ్బులిచ్చి మీరు బయలుదేరొచ్చు అని అంటాడు ధీరజ్. ఎంత అని ప్రసాదరావు గర్వంగా అడిగేసరికి, అంటే నాకు మా మావయ్యకి కలిపి 8,000, 2 టీలకు 2,000, మొత్తం రౌండ్ ఫిగర్ 10,000 అని అంటాడు ధీరజ్. ఏంట్రా 10,000? వాటితో కొత్త బీరువా వస్తుంది అని అంటాడు సాగర్. వస్తుంది సరే, కానీ దాన్ని దించడానికి మనుషులు రారు కదా, అయినా ఈ ఇంట్లో కూలివాళ్లకి ఎంత కావాలంటే అంత పడేస్తామన్నారు కదా, తీరా చెప్పాక తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడుతున్నారు అని పంచివేస్తాడు ధీరజ్. డబ్బులు ఇవ్వలేనప్పుడు కోతలు ఎందుకు అని నర్మదా కూడా అనేసరికి ఇక ఆవేశంగా 10,000 తీసి ధీరజ్కి విసిరి కొడతాడు ప్రసాదరావు. వెళ్ళొస్తా అల్లుడు అని వెళ్తూ ఉంటే, ఇదిగో ప్రసాదరావు, డబ్బుతో ఈ ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు, కానీ కుటుంబాన్ని ప్రేమని కొనలేం. బంధాలు అనుబంధాలు ఉంటేనే నా అనేవాళ్ళు ఉంటారు. నువ్వు నీ వంకర బుద్ధితో నా కుటుంబాన్ని 2 ముక్కలుగా చీల్చావు, కానీ తొందరలోనే నేను మా కుటుంబాన్ని ఒక్కటి చేస్తాను, మా అన్నదమ్ముల బంధాన్ని మరింత బలంగా మారుస్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ ఛాలెంజ్ చేస్తాడు ధీరజ్.